నమస్కారం. ఎప్పుడైనా తాజావార్త ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ ఇచ్చినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవసరమైతే చంద్రబాబుతో కూడా విభేదిస్తానంటూ ఈ రకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. సో దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తానండి. చంద్రబాబుతో అయినా సరే విభేదిస్తా అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు. కూటమి నిర్ణయాల విషయంలో తాను అన్ని విషయాల్లోనూ అంగీకరిస్తున్నాను అన్నది వాస్తవం కాదన్నట్లుగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే చెప్పుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రకమైన సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. చంద్రబాబుకు తనకు కొన్ని అంశాల విభేదాలు ఉన్నాయని అన్నారు. అయితే కలిసి కూర్చొని చర్చించుకొని ముందుకు వెళ్తామని కూడా ఆయన చెప్పారు. కూటమి పార్టీలోని నేతలు కూడా అదే విధంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఇదిలా ఉంటే 2024 ఎన్నికలు జనసేనకు మంచి అవకాశంగానే పవన్ చెప్పారు. అప్పట్లో చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉన్నారని, జనసేనకు ఒంటరిగా పోటీ చేసే బలం కూడా ఉందని గుర్తు చేసుకున్నారు. కానీ ఆ సమయంలో తాను తీసుకున్న నిర్ణయం ఎంతో కీలకమైనదని కూడా అన్నారు. అది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడేది అని అన్నారు. ఆనాడు కనుక తాను పొత్తులకు వెళ్ళకపోతే మరోసారి వైసీపీ గెలిచేదని, రాష్ట్రం చిన్నాభిన్నం అయ్యేదని కూడా పవన్ అయితే చెప్పుకొచ్చారు. అప్పటికే ఐసీయూలో రాష్ట్రం ఉందని ఆయన గుర్తు చేశారు. అందుకే 5 కోట్ల ఆంధ్రుల తరపున తాను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కూడా పవన్ కళ్యాణ్ అయితే వివరించారు. తాను ఎక్కడైనా సరే రాజీ పడతాను అంటే అది రాష్ట్రం కోసమే తప్ప వేరొకటి కాదని కూడా ఆయన అన్నారు. అయితే తాను ఎవరికైనా సరే మద్దతు ఇస్తే త్రికరణ శుద్ధితో వ్యవహరిస్తున్నానని కూడా పవన్ కళ్యాణ్ అయితే స్పష్టం చేశారు. అదే సమయంలో వారి నుంచి కూడా అలాంటి చిత్తశుద్ధిని ఆశిస్తానని కూడా అన్నారు. ఇప్పుడు చూస్తే చాలా చోట్ల జనసేన కార్యకర్తలను సమస్యలు ఉన్నాయని కూడా ఆయన అంగీకరించడం అయితే జరిగింది. అనేక నియోజకవర్గాల్లో ఇబ్బందులు పడుతున్నారని తనకు తెలుసు అన్నారు. అందుకే కార్యకర్తల ఆత్మగౌరవం దెబ్బతినకుండా తాను చూస్తానని కూడా ఆయన హామీ ఇవ్వడం అయితే జరిగింది. కార్యకర్తలు పడే ఇబ్బందులు తగిన పరిష్కారాన్ని కూడా చూపిస్తానని, అదే సమయంలో సరిదిద్దగలిగినంత వరకు కూడా మేరకు సరిదిద్దుతానని కూడా ఆయన తెలపడం అయితే జరిగిందనమాట. అయితే తనకు కులం ప్రాంతం అని ఒకే చోటుకు ఒకే గూటికి అంటగట్టవద్దు అని కూడా పవన్ అయితే చెప్పుకొచ్చారు. తాను కాపు కులంలో పుట్టడం అన్నది తన చేతుల్లో లేదని కూడా అన్నారు. తాను అందరి వాడిని అని కూడా అన్నారు. అందరి కోసం తాను పని చేస్తానని కూడా పవన్ అయితే చెప్పుకొచ్చారు. తనకు అందరూ కావాలని కూడా అన్నారు. ఇక ఈ రోజు వంగవీటి రంగం మీద ప్రేమ చూపిస్తున్న వారు ఆనాడు ఆయన తనకు ప్రాణహాని కూడా ఉందని కూడా అప్పుడు ఆయన ఆ రక్షణ ఎందుకు కల్పించలేకపోయారని కూడా చెప్పాలని కూడా పవన్ కళ్యాణ్ ఈ రకంగా ప్రశ్నించడం అయితే జరిగింది. ఇక తనకు భీమవరం గాజువాకల్లో పోటీ చేసినప్పుడు 2 చోట్ల ఓట్లు వేసి గెలిపించి ఉంటే మరోలా ఉండేదని కూడా పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ అలా జరగలేదు కదా అని ఆయన ఆ పార్టీ సమావేశంలో గతాన్ని కూడా గుర్తు చేసుకోవడం అయితే జరిగింది. ఇక మీదట తను పార్టీ సమావేశాల్లోనే ఎక్కువగా ఉంటానని అన్నారు. పార్టీ ప్రతిష్టత కృషి చేస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఇక మీదట పార్టీ ఆఫీసులో కూర్చొని అన్ని విషయాలు కూడా చర్చిస్తామని అన్నారు. అందరికీ న్యాయం చేస్తామని కూడా పవన్ భరోసా ఇవ్వడం అయితే జరిగింది. రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా మంచి అవకాశాలు ఉంటాయని కూడా పవన్ చెప్పడం విశేషం.